హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. చూసారు కదండి, ఇవి వచ్చేసి బెల్ స్లీవ్స్, అంబ్రెల్లా హ్యాండ్స్ అంటారు కదా. అయితే తక్కువ క్లాత్తోనే ఇలాగా లేయర్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందామండి. నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ సైడ్ పాట్ నెక్ పెట్టానండి. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి లోపల నార్మల్ హ్యాండ్, అలాగే ఇలా బెల్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేసుకుని షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకున్నానండి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ వన్ సైడ్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి చుట్టూ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. నాకైతే ఇక్కడ 9.5 అయితే వచ్చింది. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకున్నానండి. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఈ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 5.5 ఉంది. ఇవి బార్డర్ వస్తుంది కదా శారీకి, మనకి ఆ బార్డర్తో అయితే హ్యాండ్స్ ప్రిపేర్ చేసి పైపింగ్ కూడా వేశాను. ఎప్పుడైనా కస్టమర్కి ఇలా లేయర్ హ్యాండ్స్ నచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేసేసుకుని ఈ హ్యాండ్స్ అయితే వేసుకుంటారని. ఇప్పుడు మన బెల్ హ్యాండ్స్కి నార్మల్ హ్యాండ్, ఈ హ్యాండ్ వచ్చేసి 5.5 ఉంది కదా, దీనికన్నా ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ క్లాత్ అయితే బ్లౌజ్ కట్ చేయగా మిగిలిన క్లాత్ అనమాట. ఫోల్డింగ్ మీద 18 ఇంచులు వెడల్పు, 18 ఇంచుల పొడవు అయితే ఉంది. ఈ క్లాత్తో మనము బెల్ హ్యాండ్స్ అయితే సింపుల్గా కట్ చేసుకోవడం ఎలాగో చూద్దాము. ముందుగా క్లాత్ని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ వచ్చేసి మనకి 4 లేయర్స్ వస్తుంది అనమాట. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ క్లాత్ అయితే 9.5 ఇంచెస్ వెడల్పు లేదనమాట, కొంచెం తక్కువనే ఉంది. ఇక్కడ మనం నార్మల్ ఒరిజినల్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఖర్చు కాకుండా ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కదా, అదైతే ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడైతే 7.5 వచ్చింది. 7.5 ఇంచ్కి మనకి ఇక్కడ ఖర్చులోకి 1.5 అలా వెళ్తుంది కదా, కొంచెం అయితే క్లాత్ అయితే తగ్గింది. మనకి పర్వాలేదండి, మనకి ఆర్మ్ ఫిట్టింగ్ దగ్గరికి ఈ క్లాత్ ఉంటే సరిపోతుంది. మిగిలిన ఖర్చులోకి ఈ క్లాత్ లేకపోయినా పర్వాలేదు. ఫస్ట్ అయితే హ్యాండ్ని ఇలాగా మనం స్ట్రైట్గా హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇది హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయానండి. ఇప్పుడు ఫస్ట్ అయితే పేపర్ మీద కటింగ్ చేసి చూపిస్తున్నాను. మీరు ఇదే డైరెక్ట్గా క్లాత్ మీద కూడా కట్ చేసుకోవచ్చు. అయితే నేను మళ్ళీ ఇక్కడ పేపర్తో అయితే కట్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ పేపర్ని తీసుకుని ఇలాగ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ వచ్చిన వైపు ఈ హ్యాండ్ లెంత్ 7 ఇంచెస్, 7.5 ఇంచెస్ కదా, 7.5 ఇంచెస్కి 1/2 ఇంచ్ కలుపుకుని 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు నుంచి ఓపెన్స్ ఉన్న వైపుకి మనకు ఆపోజిట్లో మనకి ఆర్మ్ రౌండ్ టోటల్ 9.5 వచ్చింది కదా, 9.5 మార్కింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ చివరి కూడా 9.5 మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్ ఫోల్డింగ్ వైపుని కాకుండా ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్న వైపు హ్యాండ్ లెంత్లో సగానికి మిడిల్లో మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా హ్యాండ్ లెంత్ దగ్గర నుంచి మనం మిడిల్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. అలాగే ఇక్కడ పైన 1/2 ఇంచు పైన హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర 1/2 ఇంచు ఇలా లోత్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకుని మన హ్యాండ్కి ఇలాగ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగైతే కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన 1/2 ఇంచు కర్వ్ వచ్చేసి మనం హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర అనమాట. మనకి ఇలా ఫుల్ రౌండ్ వచ్చింది కదా, అదైతే హ్యాండ్ డౌన్ వైపు. మనం ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేసే సైడు చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. ఇదే విధంగా క్లాత్ని అయితే డబుల్ ఫోల్డ్ చేసుకుని 4 లేయర్స్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకుని దానిపైన ఇలా పేపర్ ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాత్ ఫోల్డింగ్ అలాగే పేపర్ యొక్క ఫోల్డింగ్ ఒకే సైడ్కి వచ్చేలా పెట్టుకుని హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఆర్మ్ జాయింట్ వరకే క్లాత్ అయితే ఉంది. మనకి ఖర్చులోకి అయితే క్లాత్ లేదు. మీకు క్లాత్ ఎక్స్ట్రా ఉన్నట్టయితే ఖర్చులోకి తీసుకోండి, లేదంటే మనకు ఆర్మ్ జాయింట్ వరకు క్లాత్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను 1 లేయర్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం ఒక 1.5 ఇంచ్ వరకు హ్యాండ్కి రౌండ్ ఎక్కువగా ఉంది కదా, అటువైపు చుట్టూ కూడా ఒక చివరి నుంచి ఇంకొక చివరి వరకు మార్కింగ్ చేసుకుని హ్యాండ్ అయితే కట్ చేసేసుకుని సెకండ్ లేయర్ వచ్చేసి కట్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్ కన్నా చిన్నగా ఉంటుంది కదా, అందుకని 1.5 ఇంచు పేపర్ అయితే కటింగ్ చేసేసుకుని కట్ చేసుకోవాలి. మనకి ఇంకా థర్డ్ లేయర్ కావాలనుకుంటే మళ్ళీ పేపర్ని ఒక 1.5 ఇంచ్ తగ్గించి కట్ చేసేసుకుని మళ్ళీ థర్డ్ లేయర్ కూడా కట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఈ బార్డర్ అనేది సెంటర్లోకి పెడితే బాగుండేది, కానీ పైకి వచ్చిందనమాట. అందుకని నేను ఇక్కడ 2 లేయర్స్ మాత్రమే బెల్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇలా బార్డర్తో 3 లేయర్స్ కట్ చేయాలనుకున్నప్పుడు బార్డర్ పాటు మిడిల్లోకి వచ్చేలా కట్ చేసుకోండి, చూడడానికి బాగుంటుంది. అయితే నేను ఇక్కడ ఈ బార్డర్ అనేది తీసేసి ఓన్లీ డబల్ లేయర్ హ్యాండ్స్ మాత్రమే వేస్తున్నాను.
చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా కట్ చేసేసుకున్న తర్వాత వీటికైతే మనకి కర్వ్ షేప్ ఎక్కువగా తిరిగింది కదా, అటువైపు పీకో అయితే చేసేసుకుని బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ బ్లౌజ్ వీటికైతే నేను పీకో అయితే చేసేసాను. హ్యాండ్స్కి పీకో చేసేసిన తర్వాత మనకి బ్లౌజ్కి షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్స్ యొక్క సెంటర్ షోల్డర్ యొక్క సెంటర్కి ఉండేలా పెట్టేసుకుని మనం చిన్న లేయర్ కట్ చేసుకున్నాం కదా, ఆ లేయర్ అనేది బ్లౌజ్ వైపుకి ఉండేలా పెట్టుకుని సెంటర్ నుంచి మెజర్ చేసుకుంటూ వన్ సైడ్ నుంచి జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. లేదంటే మీరు ఒకవైపు సెంటర్ నుంచి ఒకవైపుకి జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇంకో వైపు కూడా జాయిన్ చేసుకోవచ్చు. నేనైతే సెంటర్ నుంచి కొలుచుకుంటూ చుట్టూ అయితే జాయిన్ చేసుకుని వచ్చేసాను. తర్వాత దీనిపైన మనం తయారు చేసుకున్న నార్మల్ హ్యాండ్ ఉంటుంది కదా, నార్మల్ హ్యాండ్ని ఫ్రంట్ కర్వ్ షేప్ తీసుకుంటాం కదా, ఈ ఫ్రంట్ కర్వ్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా పెట్టేసుకుని సెంటర్ నుంచి వన్ సైడ్కి జాయిన్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ నార్మల్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి కర్వ్ తీస్తాం కాబట్టి రెండు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వైపుకి వచ్చేలా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం లేయర్ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి షేప్ తీయాల్సిన పని ఉన్నదండి. ఈ లేయర్ హ్యాండ్స్కి మనము ఫ్రంట్ వైపు షేప్ తీయాల్సిన అవసరం లేదండి, నార్మల్గా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఈ హ్యాండ్స్ లెంత్ అనేది 7 ఇంచెస్ ఉంది కదా, ఇది శారీలో వచ్చిన క్లాత్ కాబట్టి కొంచెం నార్మల్ హ్యాండ్ అలాగే ఈ బెల్ హ్యాండ్ కూడా వచ్చింది. ఒకవేళ మీకు ఒక్కొక్కసారి మనకి సిల్క్ శారీస్ ఉంటాయి కదా, వాటిలో అయితే ఇంత బ్లౌజ్ పీస్ రాదు, ఓన్లీ షార్ట్ హ్యాండ్స్ మాత్రమే బెల్ హ్యాండ్స్ మాత్రమే వస్తాయి ఈ విధంగా కట్ చేసుకుంటే. అయితే మనం అప్పుడు లైనింగ్ వచ్చేసి బెల్ స్లీవ్స్ నార్మల్ హ్యాండ్ కింద లైనింగ్ జాయిన్ చేసుకుని పైన బెల్ స్లీవ్స్కి శారీలో వచ్చిన క్లాత్ అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి, బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే మెజర్ చేసుకోవాలి. అలాగే జాయిన్ చేసేటప్పుడు అంబ్రెల్లా స్లీవ్స్ హ్యాండ్ వైపుకి పై వైపుకి ఉండేలా పెట్టేసుకోవాలి. అలాగే సైడ్ ఖర్చు కూడా హ్యాండ్స్ వైపుకి ఉండేలా పెట్టేసుకుని ఆర్మ్ లూజు అలాగే ఆర్మ్ రౌండ్ లూజు మార్కింగ్ చేసుకుని నడుము లూజ్ కూడా మనం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా స్టిచ్ జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ మనకి సైడ్ ఫిట్టింగ్ వరకే వచ్చాయి కదా, మనకి హ్యాండ్ వేయడం వల్ల మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. నార్మల్ హ్యాండ్ వేయడం వల్ల చాలామంది బెల్ స్లీవ్ స్టిచ్ చేసుకోవాలనుకుంటారు, కానీ కంఫర్టబుల్గా ఉండదని కొంచెంమంది అయితే స్టిచ్ చేయించుకోరు. అలాంటి వాళ్ళకి ఇలాగ నార్మల్ హ్యాండ్ జాయిన్ చేసి బెల్ స్లీవ్ స్టిచ్ చేసామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.